ముక్కలు బ్రో నా ఫ్రెండ్ పేరు సన్నీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ బిన్ని నిజంగా అయితే హిట్ ఇచ్చిండు బ్రో. నిజంగా చెప్తున్నా బ్రో, కోటిలో దొరుకుతాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ అంత బాగున్నాయి, స్టన్నింగ్ లుక్స్. నాగార్జున అయితే ఎంత బాగుందంటే మూవీ బ్రో, మీ అందరికీ తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆషిక్క. నిజంగా వరాలు ఈ సినిమాలో హీరోయిన్ పేరు చెప్తున్నా బ్రో, సంగీతంలో ఉంటాయి సప్త స్వరాలు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. ఒక సాంగ్ ఉంది బ్రో, రామ్ మిరియాల వాడతాడు హీరోయిన్ గురించి, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. హీరోయిన్ చూస్తే నిజంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది బ్రో. అల్లరి నరేష్ చెప్తున్నాను కదా బ్రో, అల్లరి నరేష్ గురించి చెప్తాను. అరే సురేష్ ఎమోషనల్ తో ఏడిపించేశాడు అల్లరి నరేష్. నిజంగా చెప్తున్నా బ్రో, గోల్కొండలో ఉంటది కోట, సెకండ్ హాఫ్ మొత్తం వేట అంత బాగుంది మూవీ. అయితే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిండు నా సామి రంగా, అట్లుంది మూవీ. అయితే నా సామ్రంగా సినిమా అయితే పర్లేదన్న, బాగానే అనిపించింది. మరీ హెవీగా ఇంపాక్ట్ కాకుండా కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, అల్ల నరేష్ యాక్టింగ్, ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాము. ఇంకోటి ప్లేస్లో ఆ చైన్ అంటే ఇంటర్వెల్ ముందు చైన్ తీసే సీను, ఇంకోటి థియేటర్లో హీరోయిన్ తొలకోత, ఈ రెండు సీన్లు మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. మైనస్ పాయింట్లు వచ్చేసి మలయాళం మూవీ పొరియం, అది జోష్ అని మూవీ ఉంటుంది అనమాట మరియమ్మ, ఆ సినిమా యాస్ తీసింటే బాగుండేది అనిపించింది. నాగార్జున కానీ ఎప్పుడు మన్మథరాజు లాగానే చూపిస్తున్నా, ఆ స్టోరీలో ఎలా ఉందో అలాగనే చూపించింటే చాలా సూపర్గా ఉండేదని నాకు అనిపించింది. సినిమాలో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే హనుమాన్ మూవీ చూడాలి సంక్రాంతికి, సెకండ్ ప్లేస్ మాత్రం నా సామ్రంగా, థర్డ్ అయితే గుంటూరు కారం, ఫోర్త్ అయితే నా సాయంత్రం చూడాలి. ఈ మూవీస్ అయితే మర్చిపోవాలి. ఫస్ట్ అయితే హనుమాన్ ఉంది, సెకండ్ ఇది. రాజ్ తరుణ్ క్యారెక్టర్ కొద్దిగా నార్మల్ ఉంది, అది అంటే ఆయన ఎక్కువనే పెట్టిండు, తక్కువ పెడతారు అనుకున్నా, బాగానే పెట్టిండు. అల్ల నరేష్ మెయిన్ అల్ల నరేష్ బాగా డామినేట్ చేసి పడేస్తున్నాడు. అల్టిమేట్ సినిమా అంటే ఇది ఇవన్నీ కాదులే కానీ సినిమా బాగుంది, పర్లేదు, ఓకే. అంటే సంక్రాంతికి నిజంగా నాగార్జున గారి సినిమా రావడం హైలైట్. కానీ నాకు ఏంటంటే క్యారెక్టర్ వైజ్గా తన వాయిస్ కానీ, తన మాట్లాడే స్లాంగ్ కానీ, అది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బాగుంది. అలాగే ఈ నాగార్జున గారు హీరోయిన్గా చాలా బాగుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇట్లా బాగుంది. ఒక 10 years లవ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది అంటే చాలా, అది అయితే హైలైట్ చూపించాడు డైరెక్టర్, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చి అల్ల నరేష్ అన్న ఒక బ్రదర్ క్యారెక్టర్ చేయడం అయితే సూపర్. నిజంగా నాగార్జున గారికి అల్ల నరేష్ గారి కాంబినేషన్ ఉంటుంది, అది అల్టిమేటెడ్ బై థియేటర్లో. మెయిన్ ఇంకా మన రాజ్ తరుణ్ ఈ సినిమాలో లవర్ బాయ్గా కనిపిస్తాడు. లవర్ బాయ్ అయినా కూడా ఏమన్నా క్యారెక్టర్ వైజ్ అన్న నిజంగా రాజ్ తరుణ్ చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో రాజ్ తరుణ్కి ఈ క్యారెక్టర్ రావడం అదృష్టం. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా ద్వారా రాజ్ తరుణ్ కానీ అల్ల నరేష్ కానీ వీళ్ళకి మాత్రం క్యారెక్టర్లు కానీ హీరోలు కానీ పెరిగిపోతారు, ఇక్కడ కాంప్రమైజ్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చి మెయిన్ హైలైట్ భయ్య ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ సాంగ్స్ నిజంగా యూట్యూబ్లో ఈరోజు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అంటే నా స్వామి రంగ సాంగ్సే చాలా బాగున్నాయి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, కానీ ఎక్కువ ఊహించుకొని మాత్రం వెళ్ళకండి భయ్య, బాగుంది సినిమా అయితే, నీట్గా ఉంది, క్లారిటీగా ఉంది సినిమా అయితే, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అందులో ఎలాంటి చోట్లే కానీ ఫస్ట్ హాఫ్ వచ్చాక కొద్దిగా స్లో ఉందన్న, ఫస్ట్ హాఫ్ వచ్చాక కొద్దిగా స్లో ఉంది, ఆ సాంగ్స్ తోటి వెళ్ళిపోయింది. విలన్ అయితే ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో అప్పటి నుంచి సినిమా మొదలవుతుంది అన్న, చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది అంతే, ఇంకా మిగతా అంతా చాలా బాగుంది. ఏంటన్నా నాజర్ గారి క్యారెక్టర్ అంటే నిజంగా నాజర్ గారిని ఒక పెద్ద మనిషిగా చూపించి కట్ చేసి క్లైమాక్స్లో తన విలువ అనేది తను పోగొట్టుకుంటాడు, అది అయితే అల్టిమేట్గా చూపించాడు. అంటే నమ్మకం అనేది ఎంత ఉన్నా కూడా గుడ్డి నమ్మకం, అంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అనేది అని ఒక మంచి మెసేజ్ లెక్క చూపించారు క్లైమాక్స్లో. అది ఒక చిన్న బిట్టే కానీ సినిమా బాగుంది. చైన్ గుంజిన ప్రతి సినిమా నాగార్జున గారికి ఒక కలిసి వస్తుంది అనుకోవచ్చు. ఈ సినిమా కూడా చైన్ మామూలుగా ఇంటర్వ్యూలు బిఫోర్ అనమాట, చైన్ లాగితే మామూలుగా ఉంటుంది, ఇంటర్వ్యూ అలా పడిపోతుంది, చాలా బాగుంది. అంటే చూపించిన విధానం బాగుందన్న. సినిమాలో స్టోరీ అనేది కొద్దిగా తగ్గింది, లేకపోతే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టే. సినిమాలో కొద్దిగా స్టోరీ అనేది తగ్గింది, మిగతా అంతా చాలా బాగుంది. ఆ ఫైట్స్ కానీ, అక్కడ నరకడం విధానం కానీ, ఎవ్రీథింగ్ గుడ్, ఈ సూపర్, మంచి మూవీ. నా సామి రంగా ఫెస్టివల్కి సంక్రాంతి మరో పెద్ద సినిమా, చాలా అంటే చాలా బాగుందన్న. డ్యాన్స్ అంటే ఒప్పుకోవచ్చు భయ్య, నాగార్జున గారి గురించి, ఆయన కింగ్ ఈజ్ బ్యాక్, మళ్ళీ సెంటిమెంటు, అది మనం గమ్యన్ మూవీ మళ్ళీ గుర్తొస్తుంది రీబ్యాక్. లాస్ట్ ఓవరాల్గా బిన్ని ఆయన ఒక కొరియోగ్రాఫర్ కమ్ ఒక ఫస్ట్ మూవీ డైరెక్షన్ పరంగా చాలా అంటే చాలా బాగా తీసినాడు. స్క్రీన్ ప్లే పరంగా కానీ, నాగార్జున గారి తర్వాత
నరేష్ గారిది. వాళ్ళ ముగ్గురి సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సంక్రాంతికి వెళ్ళి